अवतार में है बाबा की जय। अवतार में है बाबा की जय। అవతార్ మే హే బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. దివ్య ప్రియతముని కృపా విశేషం వలన ఈరోజు ఈ బుక్ రీడింగ్ అది అలాగా అనే పుస్తక పఠనంలో ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా డివిఎస్ఎన్ మూర్తి గారిని కోరుతున్నాం. జై బాబా అండి, మూర్తి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా. प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर. सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा. జోహారులివే శ్రీ మేరు బాబా, జోహారులివే శ్రీ మేరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా. प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा. అజ్ఞానాంధతంతము చేసి, అజ్ఞానాంధతంతము చేసి. దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షం బను గ్రహింపుము, అవ్యయ మోక్షం బను గ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా. प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం అది అలాగా అనే పుస్తకంలోని విశేషాలను చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఆ మహాసాగరంలో సర్వం కోల్పోవాలి అనే విషయాన్ని ఇరిచ్చి మాటల్లో తెలుసుకుంటున్నాం. అంటే పోగొట్టుకున్న అంటూ ఏమీ ఉండదు, ఎందుకంటే ఆయన ప్రేమ మహాసాగరంలో ఎక్కడ పోగొట్టుకుంటాం అంటున్నాడు ఇరిచి. అంటూ అసలు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు వివరిస్తాను అంటూ 1938లో బాబా మా కుటుంబాన్ని అందరినీ కూడా వచ్చేయండి అంటే మేము ఏమీ ఆలోచించకుండా మా అమ్మ నాన్న సోదరుడు చెల్లు అందరం కలిసి వచ్చేసాము. కానీ చాలా బాధలు పడ్డాం. కానీ మాకేంటంటే బాబాతో ఉన్నాము అన్న ఆనందంలో మాకు ఇవేమి బాధలుగా అనిపించలేదు. అలా నేను చాలా బలార్జుడిని, నాకు చాలా బలం ఉంది. బాబా ఏ పని చెప్పినా చిటికలో చేసేసేవాడిని. దానివల్ల ఆ ఊపులో ఆ బాబా మీద ఇష్టంతో చేసే ప్రతి పని కూడా మాకు కష్టంగా అనిపించేది కాదు. ఆయన వాంఛితాన్ని పాటించేందుకే ప్రయత్నించేవాళ్ళం. అలా ఎన్నో సంఘటనలు ఉన్నాయని చెప్తూ ఇరిచి
అంటే బాబాతో తను చేసిన ప్రయాణం గురించి కూడా చెప్తున్నాడు. అంటే మస్తు యాత్రలు, ఆర్థిక అవసరాల కుటుంబాలకు అన్వేషించే యాత్రలు, పేదల కార్యక్రమాలు, పిచ్చివాళ్ళు, మస్తులు, కుష్ఠరోగుల కార్యక్రమాలు, ఇలా ఇలా చాలా చోట్ల బాబాతో నేను తిరిగాను. తర్వాత నవజీవన కాలం. నవజీవన కాలంలో కూడా భారతదేశం అంతటా ఆ తర్వాత ఆయన ఇంకా గట్టిగా పట్టుకోవడం జరిగింది. తిరిగి ఆయనతోనే ఉన్నాం నవజీవన కాలంలో. మేము తిరిగి వెళ్ళకూడదని కూడా బాబాతో గట్టిగా చెప్పాం. అనుకున్నాం కూడా. భారతదేశమంతా తిరిగినా కూడా చివరికి మళ్ళీ మేమంతా కూడా మళ్ళీ మెహరాబాదే తిరిగొచ్చాం. ఇక నా ఆఖరిది నవజీవనంలో మనోనాశ ఘట్టం పరిసమాప్తం అయ్యాక, ఆహా! ఇక్కడితో బాబా ఏం చెప్తారంటే, నేను అనుకున్న కార్యక్రమం 100కి 100 సంతృప్తికరంగా జరిగిందని చెప్పారట. ఎప్పుడు 1952లో. 1938 నుంచి 1952 వరకు ఇంకా ప్రతి సెకను, ప్రతి నిమిషం కూడా బాబా కోసమే పనిచేశాడు ఇరిచి. ఈ ఈ టైంకి రిలాక్స్ ఇస్తుందేమో, ఈ టైంకి ఊపిరి పీల్చుకోవచ్చేమో అనుకునేలోగానే ఇంకో పని, ఇంకో పని. అట్లా బాబాకి సర్వార్పణ అయిపోయాడు అతను. బాబా వాంఛితాన్ని తీర్చడమే తన ధ్యేయంగా అట్లా జీవితాన్ని నడుపుతున్న ఇరిచికి 1952లో బాబా ఈ మాట అనేసరికి చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాట. హమ్మయ్య! ఇంకే అంత కష్టపడక్కర్లేదు అనుకునే టైంకి బాబా మళ్ళీ ఇంకో కార్యక్రమం పెట్టేశారు. అదేంటి అమెరికా వెళ్ళడం. నువ్వు నాతో రావాలి. అంటే ఇరిచన్నట్ట, బాబా ఇంక నా వల్ల కాదు. నా శరీరం సహకరించట్లేదు. అప్పటికి బాబా కూడా చాలా ఈ 2 యాక్సిడెంట్‌తో అనారోగ్యంతో ఉన్నారు. మీ సేవ చేయడానికి మీతో వచ్చే నేను, తిరిగి నా సేవ మీరు చేసేలా అయిపోతుంది కనుక, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాను అంటాడు. బాబాకి చాలా సార్లు అడిగి ఇంక విసుగొచ్చేసి, ఇంక నా మాటకి విధేయత చూపించకపోతే నువ్వు వెళ్ళిపో బయటికి. నువ్వు వెళ్ళిపో అంటారు. అంటే ఆ మాటకి ఇరిచి బాబా మాటను పాటించాలి కదా! వెళ్ళిపోమన్నారు కదా! సరే అర్ధరాత్రి వెళ్ళిపోదాం. అందరూ చూడకుండా వెళ్ళిపోదాం అనుకుంటాడు. ముందు బట్టలు తీస్తాడు దుప్పట్లు. ఇది బాబా ఇచ్చిందే కదా! వదిలేస్తాడు. తర్వాత తన ఒంటి మీద బట్టలు చూసుకుంటాడు. ఇది కూడా బాబా ఇచ్చినవే కదా! అంటే మొత్తం సమస్తం సర్వార్పణ అయిపోయాడు కదా ఆయన అని ఆలోచించి, ఇలా కాదు బట్టలు లేకుండా నగ్నంగా వెళ్ళిపోదాం. అంటే అతని ఆలోచన ఎప్పుడూ కూడా బాబాకి ఇబ్బంది కలిగించకూడదు. బాబాకి అపఖ్యాతి కలగకూడదు. ఇదే ఆలోచనండి. ఇంకా ఒకసారి మురికి దాంట్లో వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మురికి నీరులో మునిగిపోతారు బాబాను, ఆయనను. అతను తన గురించి చూసుకోడు. బాబాని ఫ్రెష్ చేసేయాలి. బాబాని ఇలా చూస్తే ఎవరైనా ఏమనుకుంటారని, బాబాని ఆ ఫ్రెష్ చేసే వరకు అతను తనని తాను మర్చిపోతాడు. ఆఖరికి బాబా చెప్తారు, "చూసుకున్నావా? నువ్వెలా ఉన్నావో నా గురించి చూస్తున్నావు గాని, నీ గురించి చూసుకున్నావంటే." "అవును బాబా! నేను కూడా మురికిగానే ఉన్నాను" అంటాడు. అప్పుడు బాబా హామీ ఇస్తారు. "నువ్వు ఎప్పుడైతే నన్నిలాగా మురికి నుంచి తీసావో, ఈ మాయా ప్రపంచ మురికిలో నా చేయి సాయంతో నిన్ను పైకి తీసుకొస్తానని" చెప్తారు బాబా. అంత అభయమిస్తారు బాబా. అంటే అంత తాదాప్యం చెందిపోతాడండి గురువు సేవలో, బాబా సేవలో. అంత విధేయత, అంత ఆయన వాంఛితాన్ని నెరవేర్చాలి. అలాగే ఇక్కడ కూడా నగ్నంగా వెళ్ళిపోతే తనకే అపఖ్యాతి జరుగుతుంది. తనకి అవమానం కాదు ఆలోచించట్లేదు. ఇదేంటి బాబా ప్రేమికుడై ఉన్న ఇరిచి ఇలా నగ్నంగా వెళ్ళిపోతున్నాడేంటి అని బాబాకి అపఖ్యాతి వస్తుందని చీకటి పడ్డాక వెళ్ళిపోదాం అనుకుంటాడు. అక్కడి దాకా నిన్న మనం చదువుకున్నాము. ఈ రోజు విషయంలోకొద్దాం. నేనలాంటి నిశ్చయానికొచ్చినంతలో మరో సమస్య ఎదురైంది. నాకు ఆలోచన వచ్చింది. అసలు ఈ శరీరమే నాది కాదు కదా! నేను పూర్తిగా బాబాకు సర్వార్పణయ్యాను. నా వస్తువులే కాక నా శరీరాన్ని కూడా సమర్పించాను. మరి దాన్నిప్పుడు నేనెలా తీసుకెళ్ళగలను? అది బాబాకు చెందింది కానీ నాకు సంబంధించింది కాదు. అంటే ఈ శరీరం కూడా నాకు సంబంధించింది కాదు. వచ్చేసాడు నిశ్చయానికి. ఇలాంటి ఆలోచనలు నాలో మెదులుతుండగా మండలి వారొకరు బాబా దగ్గర నుంచి సందేశం ఒకటి తెచ్చి నా తలుపు తట్టారు. నేను మెహ్రాజాద్‌లోనే ఉండాలట. భోంచేసి పడుకుంటే పొద్దున్నే బాబా నన్ను కలిసి మాట్లాడతాను అన్నారట. ఇది బాబా పంపిన సందేశం నాకు అప్పుడు. అయితే ఆ రాత్రి పూట కరుణామయుడైన బాబా ఎవరితోనో ఒక పెద్ద సర్క్యులరు టైపు చేయించారు. మరునాటి ఉదయం ముందుగా దాన్ని నాకిచ్చి చదవమన్నారు. ఆనాటి రాత్రి దాన్ని టైపు చేసిందెవరో ఇప్పటికీ నాకు తెలీదు. కానీ బాబా కేవలం దాన్ని నాకిచ్చి చదవమన్నారు. దానిలో బాబా అమెరికా వెళ్ళగానే నేను, పెండు కలిసి ఇండియా, పాకిస్తాన్‌లు తిరిగి బాబా ప్రేమ సందేశాన్ని అందరికీ అందించాలని వివరించారు బాబా. మేము దేశమంతా తిరిగి ప్రి ఆహ్, బాబా గురించి చెబుతూ
ఆయన ఆరంభించబోయే నూతన ఘట్ట కార్యక్రమంలో చేరదలుచుకున్న వారెవరో తెలుసుకోవాలి. ఆ సర్క్యులరు చదివి నేనిలా అనుకున్నాను. నేను అమెరికా వెళ్తే కలిగే ప్రయాస కంటే కూడా మాకిష్టమైనది దాంతో పోలిస్తే, అంటే ఆ కష్టమైనది, మహా కష్టమైనది దాంతో పోలిస్తే అమెరికాలో ప్రయాణం చేయటమే తేలికనిపించింది నాకు అంటున్నాడు. అంటే బాబా ఏం చెప్పారు? నాతో రావద్దు కదా! కనీసం పెండు నువ్వు కలిసి మొత్తం భారతదేశం అంతా, పాకిస్తాన్ కూడా కలిసి ప్రయాణం చేసి నా గురించి చెప్పండి అని చెప్తున్నారు. ఇది చదివి అంటున్నాడు. ఇది మరీ కష్టం. అసలెప్పుడూ కూడా నా అంతట నేను ఉపన్యాసాలు ఇవ్వలేదు. బహిరంగ ఉపన్యాసాలు ఎప్పుడూ చేయలేదు. కానీ ఇది మహా కష్టం. అమెరికా ప్రయాణం కంటే కూడా మహా కష్టమైందని చెప్తున్నాడు. ఇది ఇంకా కష్టమైంది. బలం ఎక్కువగా ఉపయోగించవలసిన పనిని చాలా శ్రమతో కూడిందని అనిపించింది. అంటే బలంతో ఏ పనైనా చేసేయొచ్చు. కానీ ఇక్కడ ఎలా మాటలతో, మాటలంటే మైండ్‌తో శ్రమ చేయాలిక్కడ. ఇందులో ఏమాత్రం అనుమానం లేకపోయినా నేనెందుకు తగిన వాడినా అనే అనుమానం వచ్చింది. ఇంకేమైనా అడగదలుచుకున్నావా? అడిగారు బాబా. క్రితం రోజున జరిగిన దాన్ని గురించి అస్సలు అడగలేదు బాబా నన్ను. నన్ను వెళ్ళిపోమని నిన్ను ఆజ్ఞాపించారు కదా! ఆ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు బాబా. కేవలం నీవేమైనా అడగాలనుకుంటున్నావా? అని మాత్రమే బాబా నాతో అన్నారు. బాబా, నేనేం చెప్పను? నేను ఉపన్యాసకుడిని కాను. నేనెప్పుడూ ఏ రకమైన ఉపన్యాసాలు చెప్పలేదు. ఆధ్యాత్మికత గురించి నాకేమీ తెలీదు. ప్రజలకి నీ గురించి నేనెలా చెప్పగలను బాబా? అన్నాను నేను బాబాతో. బాబా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నేను చేసే పనులేంటంటే, బాబా గది ఊదడం, పక్క వేయడం, నేనాయన భృత్యుణ్ణి. నేనెన్నడూ బహిరంగ ఉపన్యాసాలు చెప్పలేదు. అంటే మనందరం కూడా ఒక్కొక్కసారి మాయకి అతీతులం కదా! ఇరిచ్చి ఉపన్యసిస్తుంటే, ఇరిచ్చి సొంత ఉపన్యాసం అనుకునేవారండి. బాబా ఏం కాదు. బాబా చెప్పిందేమి ఇరిచి చెప్పటం లేదు. ఇదంతా ఏదో ముందే ప్రిపేర్ అయిపోయి ఒక నాటకం స్క్రీన్ ప్లే చేస్తున్నారు అనుకునేవారు ఔటర్స్. అప్పుడు వెంటనే ఇరిచి ఏదైనా తప్పు చెప్తే బాబా వెంటనే స్టాప్ అని మళ్ళీ ఆ సౌజ్ఞని మళ్ళీ రిపీట్ చేసేవారండి. ఇది కాదు, ఇది కాదు. అప్పుడు జనాలకు అర్థమైంది. నిజమే, తండ్రి చేసిన సౌజ్ఞనే ఇరిచ్చి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది బాబాయే అని అవగతమయ్యేదండి ఔటర్స్‌కి. ఇక్కడ ఇరిచ్చి కూడా ఏం చెప్తున్నాడు? నేనెప్పుడూ ఉపన్యాసకుడిని కాదు. నాకసలు ఆధ్యాత్మికత గురించే తెలీదు అంటున్నాడు. మనందరికీ ఏమనిపిస్తుందంటే, బాబాతో ఉన్నాడు కదా! బాబా సాన్నిధ్యాన్ని ఆనందంగా అనుభవించాడు. బాబా ఉపన్యాసాలన్నీ అంటే బాబాని అవపోసన పట్టేశాడు ఇలా అనుకుంటామండి. మండలి మొత్తం కూడా బాబా సేవకి అంకితమైన వాళ్ళు. వాళ్ళెప్పుడూ కూడా బాబా సంతోషం, బాబా కంఫర్టు. అంటే ఒక చంటి పిల్లాడిని తల్లి ఎలా చూసుకుంటుందో అలా చూసుకున్నారండి మండలి వాళ్ళు. అంటే మనకేమవుతుందంటే బాబా ఇచ్చిన ఉపన్యాసాలన్నీ కంఠస్థ పట్టేశారు. బాబా ఇచ్చిన ప్రార్థనలు చేసేశారు. తరించిపోయారు మండలి వాళ్ళు అంటారు. కాదు, వాళ్ళ సేవ ద్వారా తరించారండి. అందుకే బాబా నిస్వార్థ సేవకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు ఆ సేవ చేస్తున్నంత సేపు కూడా ఏదీ ఆశించలేదు. మోక్షం అడగలేదు, ముక్తి అడగలేదు, ఓ కోరిక అడగలేదు. ఏది అడగకుండా సర్వార్పణ అంటారు చూసారా? ఒక దివ్య ప్రేమ సర్వార్పణగా చేసుకుని వాళ్ళు బాబాకి అంకితమయ్యారు. కాబట్టి ఇక్కడ ఇరిచ్చి కూడా అదే చెప్తున్నాడు. బాబా, నేనెప్పుడు ఆధ్యాత్మికత అంటే నాకు తెలీదు. నేనెప్పుడూ కూడా ఏం చేసేవాడిని? నీ గది ఊడ్చేవాడిని, నీ పక్క సర్దేవాడిని, నేను నీ భృత్యుణ్ణి అంటే నీ బానిసను అని చెప్తున్నాడు. నేనెన్నడూ బహిరంగ ఉపన్యాసాలు చెప్పలేదు. కానీ రాత్రి నా గదిలో జరిగిన సంఘటన నాకెంతో సహాయపడింది. అంటే బాబాతో అలా అనేసాక తన మనసులో మాటలను కూడా మనతో షేర్ చేస్తున్నాడు ఇరిచ్చి. రాత్రి నా గదిలో జరిగిన సంఘటన నాకెంతో సహాయపడింది. నాకు చెందినదేదీ లేదని తెలుసుకోగలిగాను. నేను నాకు సంబంధించిన వాడిని కానని కూడా తెలుసుకున్నాను. ఇది నాకెంతో సహాయపడింది. మనకు మనం పూర్తిగా పోగొట్టుకోగలిగితే అప్పుడాయన అక్కడే ఉంటారు. ఇదంతా మనమెంత పోగొట్టుకోగలిగాము అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఆయన వారంగా మారాలి అంటే మనకు మనం పూర్తిగా పోగొట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగైతే బాబా మనని చెయ్యి పుచ్చుకొని నడుపుతారు. ఒక్కొక్కప్పుడు మనం మొద్దుబారిపోతాం. ఒక్కొక్కప్పుడు చాలా చురుకుగా ఉంటాం. ఒక్కొక్కప్పుడు కుటిలత కలిగి వక్రంగా ఉంటాం. మనం ఎలా ఉన్నా ఆయన మనల్ని చక్కదిద్ది
తనకు పనిముట్లుగా మనల్ని వాడుకుంటారు. అదంతా మనకిచ్చే సహాయమే అన్నారు ఇరిచ్చి. ఇంకా నీవేమైనా అడగదలుచుకున్నావా అని మళ్ళీ బాబా అడిగేసరికి నేను చెప్పవలసిన సందేశం ఏమిటో చెప్పమని అడిగాను బాబాతో. అంటే ఇంక అసలు విషయానికి వచ్చేసాడు. ఎంత అద్భుతమైన చర్య జరిగింది చెప్తున్నాడు చూడండి రిచి. ముందు క్వశ్చన్ వేసేసాడు. ముందేమన్నాడు అమెరికా రానన్నాడు. ఆహా నీ ఇలా ఉందా, నువ్వు చేసే కార్యక్రమం వేరే ఉంది, బాబా ప్రణాళిక ప్రకారమే ఇది జరుగుతుందండి. ఇరిచి అనుకున్నాడు కనుక బాబా ఇలా చేశారు, బాబా అలా చేశారు, అది కాదు ఆల్రెడీ డిజైన్డ్, అది ప్లే చేయిస్తున్నారు అంతే బాబా. ఇక్కడ ఇరిచి కూడా ఏమనుకున్నాడు, అమెరికా ప్రయాణం వద్దు, నేను రాను, నేనే నీకు బరువైపోతానంటే ఉపన్యాసాలు ఇమ్మన్నారు. ఇదేంటి బాబా నేను ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి, నేను ఆధ్యాత్మికత గురించి కూడా ఏమీ తెలుసుకోను, ఎప్పుడు కూడా నువ్వు చెప్పిన దాన్ని ట్రాన్స్లేట్ చేయడం తప్ప నాకేమీ రాదు, నా పని ఏంటి నీ గది ఊడ్చడం, నీ పక్క సర్దడం, ఇలా నేను నీకు బానిసను అనుకున్నాడు. అనుకున్న వెంటనే మనసులో ఆలోచన వచ్చేసింది చూడండి. వెంటనే బాబా హృదయంలో ఉన్న బాబా పలుకుతాడు. అందుకే హృదయంలో మాట వినండి అనేది ఏంటంటే అది హృదయ భాష. మాట్లాడే మాట బాబాదండి. అది వినిపించుకోక మనం ముసుగు వేసి మనసు మాట వింటాం. అందుకే బాబా హృదయ భాష వినండి, హృదయంలో మాట్లాడే స్వరం నాది అని బాబా అన్నిసార్లు చెప్పడానికి కారణం ఇక్కడ ఇరిచి వినగలిగాడు. అందుకని ఇరిచి చెప్తున్నాడు, రాత్రి జరిగిన సంఘటన నాకు ఇక్కడ సహాయపడింది. అంటే మొత్తం అంతా బట్టలు కావు, ఆ శరీరం కాదు, ప్రాణం కాదు, అన్నీ ఆయనవే, అన్నీ ఆయనవి అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో ఇంకా మాట్లాడించేది కూడా ఆయనే కదా. ఇంకక్కడ ఇరిచి ఎక్కడున్నాడు. బావూజీ కూడా ఇదే అంటారండి, అద్భుతంగా అంటారు. ఆ రియల్ ట్రెజర్ అంటే నిజంగా సత్య సంపదే ప్రేమికుడికి. అది ప్రతి ప్రేమికుడు చదవవలసిన పుస్తకం సత్య సంపద పుస్తకం. బావూజీ ఏమంటారంటే చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంటే మొన్న రామకృష్ణయ్య గారి ద్వారా కూడా నేను విన్నాను. అంటే బాగా పండిపోయిన పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. బావూజీ ఏమంటారంటే మీ ఆరోగ్యం అసలు బాగోలేదు అంటే ఇంకా ప్రాణం ఈ రోజు వదిలేసేలా ఉండేవారట బావూజీ. ఆయన క్యాన్సర్ వచ్చి ఆ టైంలో ఆయన ఎవరో పిలుస్తారు, గురుప్రసాదులు ఎక్కడో స్పీచ్ ఇమ్మని. పాపం మండలి వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా బావూజీ మీరు వెళ్ళొద్దు, మీ ఆరోగ్యం బాగోలేదు అంటే, నేను అక్కడి వరకు వెళ్ళే వరకే నా ప్రయత్నం, ఆ స్టేజ్ మీద వెళ్ళాక బాబాయే మాట్లాడిస్తారు, అక్కడ నేనెక్కడ ఉంటాను, నా ఆరోగ్యం గురించి నేనెందుకు ఆలోచించాలి అనేవారు బావూజీ. అంటే వెళ్ళడం ఒక అడుగు వేస్తే 99 అడుగులు వేస్తానడానికి కారణం అదండి. బాబూజీ ఏంటి, లేదు బాబాయ్ నాకు ఓపిక లేదు అని మానేశాడు అనుకోండి, బాబాయ్ ఏ ప్రయత్నము చేయరు. లేదు నేను చేసేది బాబా కోసం, మాట్లాడించేది బాబా, చేయించేది బాబా అని పాటలు పాడేస్తాం మనం. కానీ ఇక్కడ బాబూజీ అది ఆచరణలో పెట్టాడు చూడండి. నేనెక్కడ ఉన్నాను అక్కడ, నేను స్టేజ్ మీద వెళ్ళేసరికి బాబాయే మాట్లాడిస్తారు, నేను అక్కడ హాయిగా రిలాక్స్ అవుతాను. ఎంత అద్భుతంగా బాబూజీ అవగాహన చేసుకున్నాడో చూడండి ఆ దైవీ మానవుని. ఇరిచి కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ నేను లేనప్పుడు ఇంక నేను చెప్పాలి, నేను చెందాలి, ఇంక ఇవంత వాదన అనవసరం. నాకు రాత్రే అవగాహన అయిపోయింది, ఈ శరీరం కూడా నాది కాదని. కాబట్టి ఇంక అసలు విషయానికి వచ్చేసాడు. సరే బాబా, మరి నేను వెళితే అక్కడ నేనే సందేశం ఇవ్వాలి, కరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాడు. అప్పుడు బాబా అంటున్నారు, నీవు నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు, నీ కళ్ళు చెవులు తెరవబడ్డాయి కదా, కేవలం ఇన్నేళ్లుగా నీవు నా దగ్గరుండి ఏమి చూశావో, ఏమి విన్నావో దాని గురించే ప్రజలకు చెప్పు అన్నారు బాబా. అయినా బాబా నేను బహిరంగంగా మాట్లాడేవాడిని కాను, నేనలా ఎన్నడూ చేయలేదు, నేను వక్తను కాను. అంటే బాబా అంటున్నారు, నీవు మాట్లాడుతున్నావని నీవు దేన్ని బట్టి అనుకుంటున్నావు. బాబా మళ్ళీ వెంటనే అన్నారు చూడండి, అయినా ఇంకా కొంచెం మాయ అదే కదా అన్నాడు. ఒక్కొక్కప్పుడు మనం చాలా అంకిత భావంతో ఇంక బాబాకేనండి, బాబా తప్ప నాకేం లేదని అనిస్తాం. మళ్ళీ ఇంకోసారి ఏమంటాం, నేను పొడి చూపుతుంది. ఆ కుటిలత, నేను అనే అహం పలుకుతుంది. నా వల్లే కదా ఇంత మంచి కార్యక్రమం జరిగింది, నేనే కదా ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాను అనే ఒక కుటిలత మనలో వస్తుంది. అది మాయ ప్రభావం అన్నారు కూడా బాబా. కాబట్టి మనం ఎలా ఉన్నా కూడా ఒక్కసారి ఆయన ప్రేమ వలలో మనం చిక్కుకున్నామంటే అదే ఒక అడుగు వేస్తే 99 అడుగులండి. ఆ వలలోంచి మనం బయటపడలేం. చేప చూడండి ఎలా బయటకొస్తే మళ్ళీ నీళ్ళలోకెళ్ళాలి ఎలా తపన పడుతుందో, ఆ తపన మనలో ఉంది. ఆ ప్రేమగుండం మనలో ఉంది. అందుకే మునగమంటాడు ప్రభు ఎప్పుడూ కూడా. ఇక్కడ ఇరిచ్చి ఏమంటున్నాడు, కరెక్టే బాబా, ఏం సందేశం ఇవ్వాలి నేను అంటే, బాబా ఏం చెప్తున్నారు, ఇన్నాళ్ళ నుండి నా దగ్గర ఉన్నావు కదా, నీ కళ్ళు చెవులు అన్నీ తెరుచుకునే ఉన్నాయి కదా, నీ కళ్ళు కూడా అన్ని చూస్తూనే ఉన్నాయి కదా, అదే చెప్పు అన్నారు. అంటే బాబా నేను వక్తని కాదు కదా, నేను ఎలా చెప్పగలను అంటే, బాబా అంటున్నారు, నీవు మాట్లాడుతున్నావని నీవు దేన్ని బట్టి అనుకుంటున్నావు,
నీవు మాట్లాడుతున్నావని నీవు దేన్ని బట్టి అనుకుంటున్నావు? అడిగారు బాబా. నీవు మాట్లాడబోయే ముందు నిలబడి నన్ను గుర్తు తెచ్చుకో. బాబా, నీవు నన్ను మాట్లాడమన్నావు కనుక మాట్లాడుతున్నాను అనుకో. అప్పుడు నోరు తెరువు. అంతేగాని దాని గురించేమీ బాధపడవద్దు అని బాబా సూచించారు నాకు. అద్భుతమైన భరోసా బాబా ఇచ్చేశారు ఈ రిచికి. అంటే నీవు మాట్లాడుతున్నాను అనుకోవడం వలన వస్తుందండి ఈ ప్రాబ్లమ్ అంతా గూడా. నేను పాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. దీనికి గోపి అండి, రామకృష్ణయ్య గారి సంగతి చెప్పాక నేను గోపి సంగతి చెప్తాను. రామకృష్ణయ్య గారు కూడా హెల్త్ బాగుండేది కాదు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కంగారు పడిపోతూ, "వెళ్ళొద్దు మీరు" అంటే నేను అక్కడికి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటేనే నా ఆరోగ్యం బావుంటుందని చెప్పారటాయన. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిన రామకృష్ణయ్య గారు ఎంత వర్క్ చేస్తారు. ఇప్పటికీ మనలాంటి వాళ్ళందరికీ ఇన్‌స్పిరేషన్ అండి. అసలాయన ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు. అసలు సమస్యే కాదు ఆయనకి. వెళ్ళిపోతారంతే. ఆ తర్వాత ప్రభువు చూసుకుంటాడు, రక్షిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే అమ్మో! నా ఆరోగ్యం నేనేమైపోతానో అన్నామంటే అక్కడ బాబా ఉండరు. ఇక్కడ కూడా గోపి కూడా ఏమంటాడంటే అండి, పాట పాడుతున్నప్పుడు ఒక ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి వీళ్ళందరూ కూడా కొన్ని లక్షల సార్లు ప్రాక్టీస్ చేస్తారటండి. ఆ ప్రాక్టీస్ చేసి, చేసి స్టేజ్ మీదకొచ్చాక ఇంక భగవంతుడు ఆవిడే అనుకుంటారట. మధ్యలో ఇంకెవరు లేరు అనుకుంటారట. అలా మీరు బాబా సంకీర్తన చేస్తున్నప్పుడు, నేను బాబా ముందు సంకీర్తన చేస్తున్నాననే భావనతో, లేదా ఉన్నదంతా బాబాయే అంటే ఈ ప్రేమికుల్లో గాని, ఔటర్స్‌లో గాని అంతా బాబాయే ఉన్నారు. అందరిలో బాబా ఉన్నారు. అలాంటి బాబాకి నేను చక్కగా వినిపించాలి సంకీర్తన అంటే, ఆ శృతి, ఆ లయ, ఆ లయబద్ధం అన్నీ వచ్చి కూర్చుంటాయి అని చెప్పాడు గోపి. ఎంత అద్భుతంగానో మా మా మెహర్ శశాంక్‌కి చెప్పాడండి గోపి. అసలు ఏ ఆలోచన వద్దు. బాబా నువ్వు తప్ప మధ్యలో ఎవరు? మధ్యలో ఎవరు? వాళ్ళు వింటారా? వీళ్ళు వింటారా? నచ్చిందా? లేదా? ఇదంతా మనకు అనవసరం సబ్జెక్ట్ శశాంక్. మనం పాడుతుంది బాబా కోసం. ఒక పుష్పాన్ని పాదాల దగ్గర పెడుతున్నాము అంటే చాలా శ్రద్ధగా బాబాకే అర్పిస్తున్నామనే భావనతో, బాబా తప్ప ఇంకెవ్వరూ లేరనే భావనతో పాడితే కనుక ఆ పాట బాబాయే పాడిస్తారు. ఆ మాట బాబాయే మాట్లాడిస్తారు. అలాగే బాబా కూడా ఇప్పుడు బాబా మాటల్లో కూడా మనం వింటున్నామండి. నీవు మాట్లాడుతున్నాననుకుంటున్నావా? అలా ఎప్పుడు అనుకోకు. అక్కడికి వెళ్ళాక నువ్వు నన్ను గుర్తుంచుకో. బాబా నన్ను మాట్లాడమంటున్నావు సహాయం చెయ్యి అని అడుగు. తప్పకుండా అదే జరుగుతుంది. బాబాయే మాట్లాడతారని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం మనం తెలుసుకున్నామంటే, ఈ పాట మాటే కాదండి చేసే పని కూడా, మాట్లాడే మనం ఆ మాట కూడా ఏదైనా సరే మనం ఒకటి కార్యం చేస్తున్నాము అంటే అది ప్రభువు ఇచ్చిన అవకాశంగా భావించుకుని అంత శ్రద్ధాభక్తులతో మనం చేయాలి. అంటే ప్రభువే నా చేత చేయిస్తున్నాడు. ఒక దానమైనా సరే, ఒక మాటైనా సరే, ఒక ఆర్థిక సహాయమైనా సరే, ఏదైనా సరే ప్రభువు ఇచ్చిన అవకాశంగా మనం భావించాలి తప్ప, మనం ఆ అవకాశాన్ని నేనే చేస్తున్నాను అంటే ఈ అవకాశాన్ని ప్రభువు ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు. అక్కడ అలా కాదు. నాకు ప్రభువు ఈ 5 నిమిషాలే ఇచ్చాడు. 5 నిమిషాల్లో నేను జాగ్రత్త వహించి ప్రభువుని సంతోషపెట్టాలి. మనల్ని సంతోషపెట్టడం అనేది పక్కన పెట్టేయండి. అసలు అవసరమే లేదు. ప్రభువు అది చూస్తాడు. ఎంత సంతోషంగా ఆ టైమ్ బద్ధత పాటిస్తున్నాడు నా ప్రేమికుడు అన్నది ఆలోచిస్తాడు. అందుకే ప్రతిసారి కూడా అమరతిథిలో కూడా అందుకేనండి మధ్యలో ఆపేస్తారు. చాలా మంది చాలా మాటలంటారు. ఆ మాత్రం ఒక్క నిమిషం ఎక్స్‌ట్రా అయితే ఏమైపోతుంది? ఏమైపోతుంది కాదండి. ఆ నిబద్ధత అన్నది చూస్తాడు భగవంతుడు. అందుకే అమరతిథిలో అంత స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారు. కాబట్టి ఇదంతా మనం గమనించాలి. ఆల్రెడీ డిజైన్ అయిన దాన్ని మనం ప్లే చేస్తున్నామన్న విషయాన్ని కూడా మనం పాటిస్తే మనకి కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, అసూయలు ఏమీ ఉండవండి. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, కాబట్టి దాని గురించి ఏమీ బాధపడకు. ఇది మాత్రం గుర్తుంచుకో అన్నారు బాబా. 1952 ఏప్రిల్‌లో బాబా అమెరికా వెళ్ళిన తర్వాత పెండు నేను కలిసి దేశమంతా తిరగడం మొదలెట్టాం. బాబా చెప్పినట్లు చేశాం. మరి దాన్ని ఈ రోజు వరకు కొనసాగిస్తూనే ఉన్నాను. ఈ రోజు కూడా నేనిక్కడ కూర్చొని నన్ను బాబా ఏం చేయమన్నారో దాన్నే చేస్తున్నాను అన్నాడు ఇరిచి. అపరిమిత కరుణామయుడిగా బాబా నాకు మరొక విషయాన్ని ఆదేశించారు. ఒక రకంగా నాకది మరో సమస్య కావచ్చు. నేను మీకు చాలా సార్లు చెప్పినట్లు నేను బాబాతోటే నివసించినా నేనొక పరిశీలకుడుగానే ఉన్నాను. ప్రేమికుడిని గాని, నమ్మకం గల భక్తుడిగా గాని కాదు. బాబా అవతారుడని కానీ, ఆ బాబా దివ్య సనాతనుడని కానీ, 100కి 100 రూఢిగా నమ్మగలిగి చెప్పడం నాకు కష్టమన్న సంగతి బాబాకు తెలుసు.
తానా దివ్య సనాతనుడనని, మళ్ళీ తాను ఈ రూపంలో మీ మధ్యకు వచ్చానని బాబా చెప్పారు. అవి నన్ను చెప్పమని ఆజ్ఞాపించారు. ఇది స్వల్ప విషయమైనప్పటికీ ఇందులోని బాబా కరుణ నన్ను కాపాడింది. ఈ విధంగా మనం పోగొట్టుకోపడ్డాం. ఇందులో ఏ మాత్రము అనుమానం లేదు. మనల్ని చూచేందుకు ఆయన ఎప్పుడూ అక్కడే ఉన్నారు. మనం ఏదైనా ఆజ్ఞని పాటించడంలో తప్పితే నష్టపోయామన్నమాట. ఏ మాత్రం అనుమానం లేదు. అయితే మనల్ని సరిదిద్దేందుకు ఆయన కనిపెట్టుకునే ఉంటారు. ఎంత మాత్రం ఆలస్యం కాదు. శాశ్వతంగా నష్టపోవడం అనేది ఉండడమే ఉండదు అంటున్నారు రిచి. అంటే మనం అనుకుంటాం అది పోగొట్టుకున్నాం, అబ్బా సరిగ్గా పాడలేదు పాట, అయ్యో సరిగ్గా ఎవరిని మెప్పించలేకపోయాను, అయితే సరిగ్గా చేయలేకపోయాను ఈ పని అనుకుంటాం కదా. అదేమీ చూడడ బాబా. నువ్వు ఎంత శ్రద్ధగా బాబాయే చేయిస్తున్నారనే ధ్యాసతో చేస్తావు చూసావా, అదే చూస్తాడు, అదే గమనిస్తాడు, అప్పుడు సహాయం అందిస్తాడు. అంటే అదే శాశ్వతంగా, అంటే బాబా ఎప్పుడైతే గుర్తించలేదో అదే శాశ్వత నష్టం అండి. ఇంకంతకన్నా నష్టం ఏం లేదు. కాబట్టి మనకు ఒక అవకాశం వచ్చినా కూడా నాకు ఇప్పుడు కుదరదండి, లేకపోతే నాకు అవ్వదండి, లేకపోతే ఒక సేవ అయినా సరేనండి, మనకు వచ్చినా కూడా ఇవ్వలేదనుకోండి, మనమే నష్టపోయినట్టు. అంటే బాబా ఇచ్చిన దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి బాబా సంతోషంలో కానీ, చేసే సహాయంలో కానీ, బాబా అందించిన వర్క్‌లో గానీ అది అందిపుచ్చుకోకపోతే మనమే నష్టపోతాం. కాబట్టి ఇందులో నష్టపోవడం అంటూ ఉంది అంటే బాబా విషయంలో మనం ఏం చేయలేకపోతే అది నష్టపోవడం గానీ, ఆ బాబాని నమ్ముకుంటే మాత్రం ఏ నష్టం జరగదు అని చెప్తున్నాడు ఈ రిచి. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు నాగలక్ష్మి బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. నాగలక్ష్మి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. నమో మే జై బాబా. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ధామను వీడక నిన్ను ప్రేమించు, ధామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అవతార్ మెహర్ బాబా की जय, 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 ప్రీతమ మెహర్ ప్రభు की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికీ. రజనీ గారు థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చల్లని జై బాబా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరలవచెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, సేవకై మేము మరలవచెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय.